ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రెడ్డి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మరి వేధింపుల కాలం జరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మరియమ్మ ఘటన, ఖమ్మం చంద్రగుణంలోని బెండాలపాడు పంచాయతీ పోడు భూముల వివాదంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావును గొంతు కోసేది రకరకాల నాగారంలో గుర్తునేలు చిత్రపూల పేరుతో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది హత్య, ఇలా చాలా ఉన్నాయి. మంతరిలో మధుకరని యువకుడు పరువు హత్య, మంతరి పోలీసులు శ్రీలం రంగయ్య లాకప్ డెత్, గోదావరికని నడి చౌరస్తాలో రౌడీ షీటర్ సుమన్ హత్య, జగవిత్యాల టిఆర్ నగర్లో పాత హత్యతో ఒకే కుటుంబానికి 5 దారుణ హత్య, ఖమ్మం రూరల్ మండలంలో రాజకీయంగా సంచలన తేల్దారిపల్లిలోని తమిళ కృష్ణయ్య హత్య ఘటన. మా దగ్గర కొల్లాపులో ఒకటి చూపించి మీరు వచ్చిన నాకు ఇదో కలిగిన ఒక్కటి సింగిల్. నేను రాకముందుకు 100 కేసులు, 107 కేసులు ఉండేది. నేను వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష కానీ రాజకీయ కొట్టాడు పంచాయతీ లేకుండా చేసిన. మేము ప్రోత్సహించాం. అది గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, చదువుల పట్ల శ్రద్ధ వహించాలి, ప్రజాస్వామ్యం పైన వెళ్ళాలి అనే పద్ధతిలో వచ్చినాం. పుట్టినే 7 సార్లు గెలిపిస్తారా? అసలు విచారణ మీకు చెప్తే స్పష్టంగా చెప్తే కదా ఏం జరిగిందనే కింద సాక్ష్యాలు వస్తుంది. ఆల్రెడీ వాళ్ళను రిమాండ్ చేయడం జరిగింది 3. ఇంకెవరైనా ఉంటే కూడా డెఫినెట్గా చేస్తారు. నేను చెప్తున్నా అధికారులు మీరు పెట్టిన అధికారులు కదా, మేము పెట్టలే. ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి, డిఐజీ అంటే అందరూ మీరు పెట్టిన ఉన్నారు. సో డెఫినెట్గా తప్పు ఎక్కడ జరిగినా ఎవరికి శిక్ష పడాలని శిక్షార్హులు ఉంటే 100% జరగాల్సిందే. మాకేం కర్మ? ఎందుకంటే ఓ మనిషి ప్రాణంతో వస్తుందా మళ్ళీ? దుర్మార్గం కదా ఎవరు చేసినా. 100% పెడతారు అంటున్నా, 100% పెడతారు. నేను చెప్తే కదా మరి ఇవన్నీ జరిగిన ఎందుకో మరి పోలేదు, ఎందుకు అడగలేదు. ఇవన్నీ కూడా ఇన్ని జరిగినాయి కదా, ఎక్కడికైనా పోయిందా? ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది అంటే ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ప్రజలు ఈ హత్యలు మంచి చెడు ఇవన్నీ కూడా జరగలేదు 2 సంవత్సరాలు. ఎందుకు ఎక్కడ కూడా ఒకసారి పోలే అంటే మీకు టైం దొరకలేదు, పరామర్శ టైం దొరకలేదు. ఇప్పుడు ప్రజలు మీకు టైం ఇచ్చిండ్రు. కానీ అంటే న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇట్లా బురదల కోసం ఇట్లా చేస్తే మీ ప్రభు పెరుగుతుందా? ఇంకా దిగజేస్తుంది. అందుకనే గౌరవ తారక రామారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా హితవు చెప్పండి. ఎప్పుడే కానీ ఎంక్వైరీ చేసుకోవాలి, అప్పుడే మీ ప్రతిష్ట పెరుగుతుంది. థ్యాంక్ యూ. నాకు సమాచారం లేదు. మీరంటే నాకు తెలుస్తుంది, ఎందుకు తెలియదు. ఇప్పుడు కేటీఆర్ లేక ఏం తెలియకుండా ఏదో మాట కరెక్ట్ కాదు కదా. కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా నేను ఏం తెలియకుండా సమస్య తెలుసుకున్నా ఏదో మాట కరెక్ట్ కాదు కదా. నాకు తెలియని చెప్తా ఉన్నా, తెలిసిన తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ. ఇంకా వివరణ కావాలంటే ఆ సంబంధించినటువంటి చిన్న గ్రామ సర్పంచ్ ఉన్నాడు, మా ఎంపీ వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా ఎక్కడ అది ఏ విషయమైనా, కేసుల విషయమైనా, ప్రజాధనం కాజేసిన విషయమైనా, ఫైళ్ళు మాయం చేసిన విషయమైనా, ఒడ్డు దాచిపెట్టిందైనా, ఒడ్డు అమ్ముకున్నదైనా డెఫినెట్గా పైసా ప్రజా ఖజానాకు జమ కావాల్సిందే. కావాలనే అవుతా అంటే ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు ఎందుకోసం గెలిపించినాడు? ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించి అలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకుడు ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి జరిగిన తప్పును, జరిగినటువంటి దోపిడీని రాబట్టి ప్రజా ఖజానాకు జమ చెయ్యకపోతే
మేము ఉన్నది ఎందుకు, ప్రభుత్వం ఉన్నది ఎందుకు? వేల కోట్ల రూపాయలు, అందులో వేల కోట్ల రూపాయలు. అది భూముల స్కామ్ కావచ్చు, పనుల స్కామ్ కావచ్చు, ప్రతిది కూడా. అది మా బాధ్యత. చేయకపోతే తప్పవుతుంది, చేస్తే తప్ప ఎందుకవుతుంది? పట్టించుకోకపోతే, ఎంక్వైరీ చేయకపోతే, వసూలు చేయకపోతే తప్పవుతుంది. చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. నేను అక్కడ, నా పేరు చిన్నయ్య. విషయం ఏంటంటే